సో గైస్ ఈరోజు మనము SAP కోచింగ్ పేరుతో జరుగుతున్న మోసం గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. SAP ఆర్ SAP. సో దీనికి ఖచ్చితంగా కొంతమంది నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని నేను బయటపెడుతున్నందుకు చాలా మందికి ఇండివిజువల్గా ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ నేనైతే చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను. ఎందుకంటే ఏమవుతుందంటే SAP పేరుతో జరుగుతున్న మోసం ఏంటి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటో మీకు అప్డేట్ చేస్తాను. సో SAPలో ఒక ప్రామినెంట్గా సూపర్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్, బెంగళూరు మొత్తంలో కూడా ఎక్కడ ఎంత వెతికినా కానీ లేదు. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఎందుకు అంటే SAP మీద జనరల్గా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా ఫోకస్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మెయిన్లీ ఏంటి అంటే అది కొంచెం అన్స్టేబుల్ ఉన్న మార్కెట్. అన్స్టేబుల్ ఉన్న మార్కెట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా వాటి మీద కాల్స్ ఉండవు కాబట్టి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి కష్టం అవుతుంది, వాళ్ళకి సమాధానం చెప్పుకోలేం, రకరకాల కారణాలతోటి. సో SAP ఇలా SAP కాదు, చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. బట్ SAPలో ఇది కొంచెం ఎక్కువ జరుగుతుంది. లైక్ వర్క్తో కూడా వర్క్ డే ఇలాంటి టూల్స్ మీద కూడా ఈ మోసం అయితే జరుగుతూ ఉంది. ఏంటి మోసం 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 అంటున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, క్లారిటీగా చెప్పండి అని అడగొచ్చు. సో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేస్తున్నారంటే, నేను సపోజ్ SAP ఒక మాడ్యూల్లో ఎవరైనా వర్క్ చేస్తున్న SAP FICOలోనో లేకపోతే SAP హనాలోనో లేకపోతే SAP SDలోనో లేకపోతే MMలోనో సో ఇలా రకరకాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5-6 మెంబర్స్ని గ్యాదర్ చేసి వాళ్ళు వర్కింగ్ ఆల్రెడీ డెఫినెట్లీ వర్కింగ్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి రెఫరెన్స్లు ఉంటాయి, వీళ్ళు జాబులు ఇప్పించేస్తారేమో అని చెప్పి కొంత ఏంటి అంటే వాళ్ళ మీద కొంచెం నమ్మకం అనేది ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి, బాబు నీకు ట్రైనింగ్ నేనే ఇస్తా, ఓకే ప్లేస్మెంట్ నేనే పెట్టిస్తా, అండ్ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది ముందే డబ్బులు తీసుకుంటున్నారు, దీనికి కోచింగ్కి ఇంత డబ్బులు ఇవ్వు, ప్లేస్మెంట్ అయినాక మిగతా ఇద్దు అని అంటున్నారు. సో ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఏమొద్దు, నువ్వు జాయిన్ అయిన తర్వాత 2 months శాలరీస్ ఇవ్వు, నాకు ఏమి ఇబ్బంది లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ సినారియోలో జరుగుతుంది ఏంటంటే ఇనిషియల్గా 25,000 to 30,000 కోర్స్ అమౌంట్ తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఇండివిజువల్ పర్సన్స్ ఆన్లైన్లో ఇస్తూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఓన్లీ కోచింగ్ అండి, ఓన్లీ కోచింగ్. ఆ కోచింగ్ డబ్బులు వస్తాయి, తర్వాత వీళ్ళు ఎట్లా పోతే వాళ్ళకి అనవసరమో పట్టించుకోరు. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి వీళ్ళు ముందు డబ్బులు తీసుకోరు కానీ జాబులు ఇప్పిస్తారు కూడా. కానీ జాబ్లో జాయిన్ అయిన వెంటనే సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. తర్వాత ఫ్యూచర్లో కూడా మార్కెట్ ఉంటుందో లేదో కూడా తెలియని SAP మాడ్యూల్స్లో ట్రైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళు బాగుపడినారు అనమాట. కొంతమంది ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తానని చెప్పే ఇండివిజువల్ పర్సన్స్, ఇండిపెండెంట్గా ఇండివిజువల్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే కొంత ట్రైనింగ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు ఒకరోజు క్లాస్ చెప్పి ఒకరోజు చెప్పక వీళ్ళు ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేసి తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళాక వెనక్కి వెళ్ళాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో SAPలో ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ స్టూడెంట్స్ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ SAPలో చాలా మాడ్యూల్స్లో ఈ కాల్స్ ఉన్నా లేనప్పటికీ వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఇప్పుడు కొంతమంది వాళ్ళే మేబీ వాళ్ళు కూడా కమెంట్ చేయొచ్చు, SAPలో కాల్స్ లేవా, ఇది లేవా నేను ఇప్పిస్తా రామని చెప్పొచ్చు. అలా ఇప్పించే పని అయితే నేనే పంపిస్తాను మీ దగ్గరికి, ఎవరు ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి, మీరు ఎలా ట్రైనింగ్ చేస్తారు ఏంటో చెప్పండి. సో నేను మీ గురించి ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ అందరికీ తెలియజెప్తా. కానీ మీరు చెప్పిన మాట చెప్పినట్టు నాకు చెప్పి నేను పబ్లిక్లో చెప్పిన తర్వాత ఏమన్నా మిస్టేక్ జరిగిందంటే మాత్రం డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్ నా నుంచి కూడా ఉంటాయి మీకు. అంటే దాన్ని కూడా నేను చెప్తాను, వీళ్ళు చేయలేకపోయారని చెప్తాను. అంతకుమించి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, మనం ఏం చేయగలుగుతాం. కానీ సో ఆ కాన్సిక్వెన్స్ ఏంటంటే మా పబ్లిక్లో వీళ్ళు ఇలా చేస్తున్నారు, జాబులు ఇప్పలేకపోతుందని చెప్తాను నేను. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గైస్. ఓకే, SAPలో ఇది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. అందుకనే నేను పర్టికులర్గా SAP కోచింగ్ పేరుతో జరుగుతున్న మోసాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయొద్దు. 90% ఇక్కడ కరెక్ట్గా లేరు. ఒక 10% మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎంతోమంది సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇదైతే చాలా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ వీళ్ళ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ అయితే ఉంటుంది, ఏదో ఒక ఎజెండా ఉంటుంది. అదైతే క్లారిటీగా చెప్తున్నాను నేను. ఈవెన్ నేనైనా కానీ ఐఎమ్ డూయింగ్ వీడియోస్ టు గెట్ మోర్ అటెన్షన్. సో ఓకే, ఎక్కువ అటెన్షన్ నేను తీసుకోవడానికి, సో దాన్ని బట్టి నేను గైడ్ చేయడానికి కానీ ఏదైనా కానీ. సో ఇదంతా కూడా ఏంటి అంటే నాకు ఒక పర్పస్ ఉంది, నేను చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ సంథింగ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ అ పర్పస్. ఖచ్చితంగా ఎండ్ గోల్ లేకుండా, గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా రోజు ఈ పని చేస్తాను ఆ పని చేస్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్.
కాకపోతే ఇక్కడ మనం ఆలోచించే పాటు మనకేమైనా ఉపయోగపడుతుందా, ఉపయోగపడితే మనం యూటిలైజ్ చేసుకొని మన లిమిటేషన్స్ మనం పెట్టుకొని జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గైస్, అర్థం చేసుకోండి. మీరు ఈ విషయం నన్ను వ్యతిరేకించినా ఏమైనా కానీ నేనైతే ఇదైతే క్లారిటీగా చెప్తా ఉన్నా. ఎవరైనా ఉంటే కమ్ టు మీ. ఓకే, నేను మీతో ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మన గ్రీవెన్స్ సెల్ ఉంది, మన టీం ఉన్నారు. యూ కెన్ అప్రోచ్ అవర్ టీమ్. మీకు ఫర్దర్గా నేను మాట్లాడి డెఫినెట్లీ ఐ టేక్ డౌన్ ఆల్ యువర్ డీటెయిల్స్. అండ్ ఇండిపెండెంట్ 10% జెన్యూన్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి తీసుకొద్దాము. వాళ్ళందరినీ కూడా మనం వితౌట్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా పబ్లిక్లో తీసుకెళ్తాను. ఎస్ఏపీకి సంబంధించి, వర్క్డేకి సంబంధించి వీటివి అయితే జరుగుతున్నాయని, ఎక్కువ జరుగుతున్నాయని నేను దీని గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.